హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందాం. అవని అయితే అక్షయ్ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని అక్కడికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక అవని పార్వతితో అంటూ ఉంటుంది, ఏంటత్తయ్య, మనకి సొంత ఇల్లుంది. సొంత ఇల్లును వదిలేసి ఎందుకు మీరు ఇక్కడ ఉంటున్నారో చెప్పండి అత్తయ్య. ఇక్కడ పరా ఇంట్లో ఎన్ని రోజులని ఉంటారో? ఎప్పటికైనా పరా ఇల్లు అవుతుంది, మన సొంత ఇల్లు అవ్వదు. కాబట్టి మీరు అక్కడే ఉండండి. అయినా మిమ్మల్ని అక్కడే ఉండమని, సంతోషంగా ఉండమని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అత్తయ్య ఇక్కడికి వచ్చారో అని అడుగుతూ ఉంటుంది అవని. అప్పుడు పార్వతి అయితే ఏమీ మాట్లాడదు. ఇంతలో ఇక అక్షయ్ దగ్గరికి వెళ్ళి, ఏంటండి ఇంత బాధలో వాళ్ళకి మీరు ఓదార్పునివ్వాలి, అంతే తప్ప ఇలా మూర్ఖంగా ఆలోచించి పంతాలకి పోయి మీరు కూడా వాళ్ళని ఎందుకు ఇలాగా మీ కూడా తీసుకొచ్చేశారో? ఇంటిని వదిలేసి ఇలా పరా ఇంట్లో ఉండే దుస్థితి మీకెందుకు చెప్పండి? ఈ వయసులో బామ్మగారికి ఈ కష్టం ఎందుకు మీకు? బిజినెస్ పోయి అసలే లాస్ అయిపోయి ఎంతో బాధలో ఉన్నారో. ఇప్పుడు మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి డిసిషన్ తీసుకోవడానికి అసలు మీకు మనసు ఎలా ఒప్పింది? మీరే వాళ్ళని ఓదార్చాల్సింది పోయి ఇలా ఆలోచిస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక అవని అన్న మాటలకి అక్షయ్ కోపంతో, అసలు ఏంటి నీ ఉద్దేశం? ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? మమ్మల్ని ఓదార్చడానికా, లేకపోతే నిలదీయడానికి వచ్చావా? ఇక్కడ కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడే ఇక ప్రశాంతంగా మన ఇంట్లోనే ఉండొచ్చు కదా అని నేను అంటున్నాను అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పార్వతి అయితే, అసలు నువ్వు ఇక్కడికి వస్తావని నేను అస్సలు అనుకోలేదు. మమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఇలా చేస్తావని మా ఫోన్లు కూడా మేము స్విచ్ ఆఫ్ చేసుకున్నాము. అయినా సరే మమ్మల్ని ఎందుకు నువ్వు వదిలిపెట్టడం లేదు? మా బతికేదో మేము బతుకుతామని మమ్మల్ని ఎందుకు నువ్వు వదలడం లేదు? ఎందుకు మమ్మల్ని ఇలా వెంటాడుతున్నావు అని పార్వతి అంటూ ఉంటే, అప్పుడే కమల్ అయితే, ఉదయం నుంచి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారా అని వదిన ప్రతి చోట వెతుకుతూనే ఉంది. అలాంటి వదిన్ని అలా అంటారేంటి అని అడుగుతూ ఉంటాడు కమల్. అప్పుడు ఇక అక్షయ్ అయితే, రే మీ వదిన మీకంటే గొప్పేమో, మాకేమీ గొప్ప కాదు అని అక్షయ్ అంటూ ఉంటాడు. ఇంతలో ఇక మోహన్ భార్య కళ్యాణి అయితే, మోహన్ ఏంటిదంతా? అసలు ఏం జరుగుతుంది? ఇది ఇల్లా సత్రమా? ఏంటి గొడవలు అని అంటూ కోప్పడుతుంది. అప్పుడే ఇక అది విని అవని అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటండి ఇన్ని అవమానాల మధ్య ఇక్కడ ఉండడం మీరు కరెక్ట్ కాదు, వెళ్ళిపోండి మన ఇంటికి అని అంటూ ఉంటుంది అవని. చూడు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒకవేళ నువ్వు ఇలాగే మమ్మల్ని వెంటాడుతూ ఉంటే జీవితంలో ఇక మీకు నేను కనిపించను అని అంటూ ఉంటాడు అక్షయ్. అవును, అక్షయ్ చెప్పిందే మేము కూడా చెప్తున్నాం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కాదు, ఎప్పటికీ కూడా మా ముఖం కూడా నీకు చూపించను అని అంటూ ఉంటుంది పార్వతి కూడా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా, లేకపోతే మమ్మల్ని వెళ్ళిపోమంటావా అని అంటూ ఉంటాడు అక్షయ్. అప్పుడు ఇక అవని ఏమీ చెయ్యలేక, కమల్ వెళ్ళిపోదాం పదండి కన్నయ్య అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ముగ్గురు కూడా బయటకైతే వెళ్ళిపోతారు. ఏంటొదినా, నువ్వు పొద్దున్నుంచి వెతుకుతూనే ఉన్నావు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో టెన్షన్ పడుతూ ఉంటే ఇప్పుడు అన్నయ్య నిన్ను అందరి ముందు అంతలా అవమానించి మాట్లాడుతున్నాడు. కనీసం మనం పరా ఇంట్లో ఉన్నామని ఇంగిత జ్ఞానం లేకుండా మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నాడు అని శ్రీకర్, కమల్ ఇద్దరు కూడా అంటూ ఉంటారు. అప్పుడు ఇక అవని అయితే, మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమైపోయారో అని ఉదయం నుంచి చాలా టెన్షన్ పడుతూనే ఉన్నాను. కానీ మీ అన్నయ్య ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకేమీ ఎటువంటి భయం లేదు. చూడండి, మీరే ఎలాగైనా సరే వీళ్ళని మన ఇంటికి వచ్చేలా రప్పించాలి, ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక శ్రీకర్ మాట అని పక్కకి తీసుకువెళ్తుంది పల్లవి. పక్కకి తీసుకువెళ్ళి, ఇదంతా జరగడానికి ఎవరో కారణమై ఉంటారు. మీ అన్నయ్యని మోసం చేసి కంపెనీని కొలాప్స్ చేసి కోట్ల ఆస్తులన్నీ లాక్కొని ఎవరు మీ అన్నయ్య చేత ఇలా మూర్ఖంగా ప్రవర్తించారో తెలుసుకోవాలి. మీ అన్నయ్య నమ్మకం అలాగే తొందరపాటు నా మీద ఉన్న కోపంతో ఆ రోజు సంతకం అయితే పెట్టేశారు. ఆ సంతకం ఎందుకు వాళ్ళు పెట్టించుకున్నారో, అసలు వాళ్ళెవరో
ఎక్కడి నుంచి వచ్చారో మొత్తం నువ్వు లాయరు కాబట్టి సీక్రెట్గా తెలుసుకోవాలి శ్రీకర్ అని అంటూ ఉంటుంది అవని. అప్పుడే ఇక శ్రీకర్ అయితే సరే వదినా అని అంటూ ఉంటాడు శ్రీకర్. అప్పుడు ఇదంతా కూడా నాకు తెలిసి పల్లవి కుట్రేమో అని నాకు అనిపిస్తుంది. కాబట్టి నువ్వు ఇలాగా మొత్తం కూడా తెలుసుకుంటున్నావని ఏమాత్రం కూడా పల్లవికి అనుమానం రాకూడదు. పల్లవికి అనుమానం వస్తే మళ్ళీ తను ఎంత దూరమైనా వెళ్తుంది, ఏదైనా చేస్తుంది అని అంటూ ఉంటుంది అవని. అయితే ఈ విషయం కన్నయ్యకి తెలియకూడదు. కన్నయ్య కోపం గురించి తెలుసు కదా. ఇప్పుడు పల్లవి మన కుటుంబానికి చేసిన ద్రోహాలు తెలుసుకుంటే కన్నయ్య కోపంతో రగిలిపోతూ ఏం చేయడానికైనా సిద్ధమవుతాడు. ఇక నేనాపినా కూడా కన్నయ్య ఆగడం. అందుకని ఈ విషయాలేమీ కన్నయ్యకి తెలియకూడదు అని అంటూ ఉంటుంది అవని. తెలియనివ్వన వదిన అని అంటూ ఉంటాడు శ్రీకర్. అయితే అప్పుడే అవని శ్రీకర్ పక్కకి మాట్లాడుకొని వచ్చిన తర్వాత సీక్రెట్లు మాట్లాడేసుకున్నారా అని అంటూ ఉంటాడు. కమల్ అయితే సీక్రెట్లు ఏమీ లేవురా, అసలు అన్నయ్య చేత ఎవరు ఆస్తిని లాక్కున్నారో అని వదిన ఎలా చేయాలో మొత్తం చెప్తుంది. మొత్తం వాళ్ళని బయటికి ఈడ్చుకు వచ్చే వరకు కూడా వదిలిపెట్టొద్దంటుంది అని అంటూ ఉంటాడు శ్రీకర్. అప్పుడు ఇక కమల్ అయితే త్వరగా కనిపెట్టన్నయ్య, వాళ్ళంతా నేను తెలుస్తాను అని కమల్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. సరే కన్నయ్య నేను వెళ్ళొస్తాను అని ఇక తను అవని అయితే ఇంటికైతే వెళ్ళిపోతుంది. అలా అవని ఇంటికి వెళ్ళిన వెంటనే రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక అవనిని అడుగుతూ ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ ఇక అవనితో అంటూ ఉంటాడు, ఏంటమ్మా అక్షయ్ వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిందా అని అడుగుతూ ఉంటే తెలిసింది మావయ్య అని అంటూ ఉంటుంది అవని. మీకు ఆయన ఫ్రెండ్ భాస్కర్ తెలిసే ఉంటుంది, ఆ భాస్కర్ ఇంట్లోనే ఉంటున్నారు అని అనగానే సరేలేమ్మా మీరేమింక కంగారు పడకండి మావయ్య గారు అని అంటూ ఉంటే నేను కాదమ్మా కంగారు పడేది, నువ్వు కంగారు పడుతున్నావో వాళ్ళకి కష్టం వచ్చిందని నువ్వు ఎక్కువగా ఏడ్చింది నాకు అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. మూర్ఖంతో ఒక సంతకంతో కోట్ల ఆస్తిని బిజినెస్ని మొత్తాన్ని కూడా వాడు దెబ్బ కొట్టాడు. ఆ మూర్ఖత్వంతో జ్ఞాని కూడా అజ్ఞానిగా మారిపోతాడమ్మా అని రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక రాజేంద్ర ప్రసాద్ అన్న మాటకి మావయ్య వాళ్ళు నన్ను ఎంతైనా నిందించవచ్చు, అవమానపరచవచ్చు, కానీ కష్టకాలంలో వాళ్ళని మనం ఆదుకోవాలి. మీకు తెలుసు కదా అతని గురించి, ఆయన ఫ్రెండ్ కళ్యాణ్ గురించి తెలుసు కదా అని అంటూ ఉంటే తెలుసమ్మా అని అనగానే అతనికి చెప్పి మీరు ఆయనకి జాబ్ ఇప్పించాలి మావయ్య గారు, జాబ్ ఇప్పిస్తే ఆయన కొంచెం కుదుట పడతారు అని అంటూ ఉంటుంది అవని. అయితే వాళ్ళు నిన్ను ఎంత తిట్టినా ఇంట్లో నుంచి బయటికి గెంటేసినా సరే వాళ్ళ మీద నువ్వు చూపిస్తున్న ప్రేమ మామూలు ప్రేమ కాదు. నీలాంటి భార్యని వాడు దూరం చేసుకుంటున్నాడు. అలాంటి మూర్ఖుడికి మనం ఏమి చెప్పినా కూడా మారడమ్మా. వాళ్ళ జీవితాలు ఇప్పుడు ఎలాంటి జీవితాలుగా మారాయంటే ఒక పూట భోజనం కోసం కూడా తహించిపోతారు. అంత దీనస్థితిలో వాళ్ళు బయటికి వచ్చారు. నా కుటుంబం కోట్ల రూపాయల ఆస్తి కోల్పోయిందని, లేకపోతే రోడ్డున పడుతుందని నాకు బాధగా అనిపించింది. కానీ ఆ బాధ ఏంటో వాళ్ళకి తెలియాలి. ముందు నీ విలువ తెలుసుకోవాలి వాళ్ళు అని రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్పి లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇంటి దగ్గర అయితే శ్రేయ అలాగే పల్లవి ఇద్దరు కూడా ఒకరు ఎదురుగా ఒకరు కూర్చొని ఉంటారు. అప్పుడే ఇక పల్లవి అయితే అంటూ ఉంటుంది శ్రేయతో. ఇక పల్లవి అయితే ఇలా చెప్తూ ఉంటుంది, చూడు నువ్వు ఇంటికి పెద్ద కోడలివి కదా అని నువ్వు చెప్పినట్టు నేను వినాలని ఇంటి మొత్తం పెత్తనాన్ని నీ చేతుల్లోకి తీసుకొని నాకు రూల్స్ అయ్యి పాస్ చేసావంటే మాత్రం నీకు మర్యాదగా ఉండదు, నువ్వులా ఉండు అని అంటూ ఉంటుంది పల్లవి. అయితే నేను కూడా అదే చెప్తున్నాను, ఈ ఇంటి మొత్తానికి నేనే మహారాణిని అన్నట్టు నువ్వు కూడా ప్రవర్తించుకో అని శ్రేయ కూడా చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి శ్రేయ ఇద్దరు కూడా అలా గొడవ పడుతూనే ఇంతలో శ్రేయ అయితే చూడు ఈ గొడవలన్నీ అనవసరం, ఇప్పుడు అత్తయ్య మనకిచ్చిన బంగారాన్ని సగం పంచుకుందాము అని అంటూ ఉంటుంది శ్రేయ. ఇద్దరు కూడా ఇక నగలనైతే పంచుకోవాలని అనుకుంటారు. అప్పుడే ఇక శ్రేయ అయితే ఈ గాజు నీది, అలాగే ఈ చెవిదిద్దులు నావి, ఈ నక్లీసులు నావి, అండ్ హారం
ఒకటే ఉంది కాబట్టి ఇది ఎంత రేట్ వస్తుందో అంత రేటుకి అమ్మేసి చెరిసగం డబ్బులు తీసుకుందాము అని అంటూ ఉంటుంది. శ్రేయ అయితే తర్వాత దీనికి పల్లవి ఒప్పుకొని తన దగ్గర ఉన్న బంగారం కూడా తీస్తుంది. అదేంటి ఆ బంగారం ఎక్కడిది అని అడుగుతూ ఉంటుంది శ్రేయ. ఇది అవనిది, లాకర్లో ఉంది. లాకర్లో ఉన్న అవని బంగారాన్ని తీసుకొచ్చేసాను. లాకర్లో ఊరికినే పడుంటుంది కదా, అవని వచ్చి ఎలాగో వేసుకోదు, అందుకే అవనిది కూడా పంచేసుకుందాము అని అంటూ ఉంటుంది పల్లవి. అలాగే అవని నగల్ని కూడా ఇద్దరు కూడా పంచుకుంటూ ఉంటారు. అలా ఇద్దరు కూడా పంచుకొని అలా ఆలోచిస్తూ పంచుకుంటూ ఉండగా ఇంతలో ఇక కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా వస్తారు. ఇక వాళ్ళిద్దరూ వచ్చాక మళ్ళీ అక్షయ్ వాళ్ళ దగ్గరికి అయితే కథ వస్తుంది. ఇక అక్షయ్ని భోజనం చేద్దు గాని రారా, అమ్మని అలాగే నానమ్మని కూడా పిలు అని అంటూ ఉంటాడు మోహన్ అయితే. అప్పుడే ఇక మోహన్ అసలు నీకెందుకురా ఈ కష్టం అని అంటూ ఉంటే నువ్వు వంట చేసావా అని అడుగుతూ ఉంటాడు అక్షయ్. అవునరా, నేనే వంట చేశాను. ఎందుకంటే నా భార్య అదో రకం, అందరికీ కూడా నీలాంటి భార్య దొరకదు కదా. నువ్వంటే నీ భార్యని వదిలేసుకున్నావు. అవని ఎలాంటిదో, తను ఎంతగా శ్రద్ధగా కుటుంబాన్ని చూస్తుందో నాకు బాగా తెలుసు. ఎన్నోసార్లు నువ్వు కూడా చెప్పావు. ఈ మధ్య మీ ఇద్దరికి మనస్పర్ధలు వచ్చాయి, కానీ లేకపోతే అవని దొరకడం నా అదృష్టమని నువ్వు ఎన్నోసార్లు నా ముందు చెప్పావు అని అంటూ ఉంటాడు మోహన్ అయితే. నా భార్య అతి మంచిది కాదు, అలాగని చెడ్డది కాదు, ఏదో భార్య అంతే. నేను తన మాట వినాలంటుంది, కానీ తను నా మాట వినదు. ఎప్పుడు కూడా తనదే పై చెయ్యి అంటుంది. ఆడవాళ్ళు తమ భర్తల గురించి చెప్పుకుంటారు తప్ప మనం మాత్రం చెప్పుకునేది మందు బాటిల్కే కదరా. పర్వాలేదు, నువ్వు వాళ్ళని భోజనానికి పిలు, నేను వడ్డిస్తాను అని మోహన్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మోహన్ అలా చెప్పగానే పార్వతిని అలాగే భానుమతిని భోజనానికి అయితే పిలుస్తాడు. ముగ్గురు కూడా భోజనానికి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఇంతలో పార్వతి అయితే నువ్వు వడ్డిస్తున్నావేంటి బాబు, అమ్మాయిని రమ్మని చెప్పు అని అంటూ ఉంటుంది. పార్వతి అందరూ కలిసే భోజనం చేద్దాము అని అనడంతో తను తర్వాత తింటుందిలేండి, మీరు తినండి అమ్మా అని అంటూ ఉంటాడు మోహన్ అయితే. మేము ఆడవాళ్ళు మేము ఉన్నాం కదా బాబు, మేము వడ్డించుకుంటాంలే అని అంటూ ఉంటే పర్వాలేదు బామ్మ, నేను కూడా మీ అక్షయ్ లాంటి వాడిని, ఇది మీ పరా ఇల్లేం కాదు, మీ కుటుంబమే అనుకోండి, మీరు ఏమీ కూడా నిరభ్యంతరం లేకుండా దయచేసి తినండి అని మోహన్ అయితే చాలా బాగా చెప్తాడు. అప్పుడే ఇక పార్వతి వాళ్ళు అయితే భోజనం చేయబోతుండగా ఇంతలో అక్కడికి మోహన్ భార్య కళ్యాణి అయితే వస్తుంది. రామ్మ, నువ్వు కూడా కూర్చొని భోజనం చెయ్యి అని అంటూ ఉంటే ఈయన వండిన వంటలు నేనెందుకు తింటాను, నేను ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను, మీకు పెట్టిన ఫుడ్ నేను తినడం ఏంటి అని అంటూ ఉంటుంది కళ్యాణి. అప్పుడే ఇక మోహన్ అయితే సరే నువ్వు ఇక్కడ తినవు కదా, వెళ్ళి లోపలికి వెళ్ళు అని అంటూ ఉంటాడు మోహన్ అయితే. మోహన్ నీతో మాట్లాడాలి రా నువ్వు అని అంటూ ఉంటుంది. కళ్యాణి పక్కకి తీసుకువెళ్తుంది. అసలు ఏంటి నువ్వు, ఇది ఇల్లు అనుకున్నావా, సత్రం అనుకున్నావా, ఎవరెవరినో తీసుకువచ్చి ఇలా వండి వార్చి పెడుతున్నావు, నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్షయ్ పార్వతి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఇక అక్షయ్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే మోహన్ అయితే ఏంటి ఆ మాటలు, వాళ్ళు ఏదో కష్టం వచ్చి స్నేహితుడిగా నా సహాయం అడిగి ఇక్కడికి వచ్చాడు, వాడికి జాబు దొరికితే ఇల్లు చూసుకొని వెళ్ళిపోతాడు, అందాక ఇక్కడ ఉంటారు అని అంటూ ఉంటాడు మోహన్ అయితే. అది నా ఇంట్లో మాత్రం ఉండొద్దు, నాకు ఇష్టం లేదు. నా ఇంట్లో ఇలా సత్రంలాగా ఎవరో వచ్చి ఉండడం, వాళ్ళ కోసం ఇంకా మంది వచ్చి గొడవలు పడడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఇంట్లో ఉంటే నేను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటూ చెప్తూ ఉంటుంది కళ్యాణి. అసలు నువ్వు మనిషివేనా, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటానంటే ఇలా మాట్లాడుతున్నావేంటి? ఈరోజు మనం ఇంత ఆస్తిని అనుభవిస్తున్నామంటే దానికి కారణం అక్షయ్. ఆ రోజు అక్షయ్ నాకు చేసిన సహాయం వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను.
వాడు నాకు స్నేహితుడే కాదు, బ్లడ్ రిలేషన్ అంతా అని అంటూ ఉంటాడు. మోహన్ అయితే బ్లడ్ రిలేషన్ అయితే నెత్తిని పెట్టుకొని తిరుగు, కానీ నా ఇంట్లో మాత్రం వాళ్ళు ఉండడానికి వీల్లేదు, వెంటనే వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేసేయి అని అంటూ ఉంటుంది కళ్యాణి. ఇక కళ్యాణి మాటలకి అప్పుడే షాక్ అయిపోతూ ఉంటాడు అక్షయ్. అయితే ఇక షాక్ అయిపోతూ ఇక చేతులు కడిగేసుకొని తినకుండానే లేచి పార్వతిని తీసుకొని అక్షయ్ అయితే వెళ్ళిపోతాడు. అలా పార్వతిని తీసుకొని అక్షయ్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక మోహన్ వచ్చి, రే అక్షయ్, నన్ను క్షమించరా, నువ్వు చేసిన సహాయానికి నీకు నేనే సహాయం చేయలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటాడు మోహన్. అయితే తర్వాత బంగారాన్ని పంచుకుంటూ ఉన్న పల్లవిని శ్రేయాని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు కమల్. కోపంతో రగిలిపోతూ, ఏంటి అవని వదిన బంగారం కూడా వదలడం లేదా, బంగారాన్ని పంచుకుంటున్నారా, ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయారని ఇంత బాధ కూడా లేకుండా మీరు ఈ బంగారాన్ని పంచుకుంటూ ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారా, అయినా ఇంట్లో పనులన్నీ కూడా వదిలేశారు, ఇల్లు మొత్తం మాకే సొంతం అని అంటున్నారే, కానీ కనీసం ఇంట్లో చెత్త ఊడ్చారా, లేకపోతే ఎంగిలి గిన్నెలను తోమారా, కనీసం 24 గంటలు దేవాలయంలో వెలిగినట్టు మా ఇంట్లో దీపాలు వెలిగిస్తూనే ఉండేది మా నానమ్మ, కనీసం దేవుడి గుడిలో దీపాలు కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఇల్లు దేవాలయంలాగా లేదు, మీలాంటి రాక్షసులు తిరిగే శ్మశానంలా ఉంది అని అంటూ ఉంటాడు శ్రీకర్ కూడా. అప్పుడు ఇక పల్లవి అయితే, మాకు బాధ లేదనుకుంటున్నారా, మాకు చాలా బాధగా ఉంది అని అంటూ ఉంటుంది పల్లవి. నువ్వు నా దగ్గర నాటకాలు ఆడావంటే నాలుక చీరేస్తాను అని కమల్ అయితే తిడుతూ ఉంటాడు పల్లవిని. అప్పుడు ఇక పల్లవి అయితే, అది కాదు బావా అని అంటూ ఉంటే, ఇప్పుడు నేను చెప్పిన పనులు చెయ్యకపోతే మాత్రం మిమ్మల్ని నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు కమల్ అయితే. అప్పుడే ఇక ఇద్దరు కూడా అలా చూస్తూ ఉంటారు తప్ప కదలరు. ముందుగా వెళ్ళి దేవుని దగ్గర దీపం వెలిగించండి, వెళ్ళండి అని అంటూ ఉంటే వాళ్ళిద్దరూ కూడా చూస్తూ ఉండడంతో, రే అన్నయ్య, ఎందుకో బాగా బెల్టు టైట్గా ఉందిరా, ఒకసారి బెల్ట్ తీయి అని అంటూ ఉంటాడు కమల్. ఆ మాట విని ఆ బెల్ట్ వాతలు తమ మీద పడతాయేమో అని భయంతో శ్రేయ అలాగే పల్లవి ఇద్దరు కూడా దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుడి దగ్గర దీపం పెడుతూ ఉంటారు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక ఒక గుడిలోకైతే అక్షయ్, పార్వతి, భానుమతి ముగ్గురు వచ్చి కూర్చుంటారు. మీరు ఈ గుడిలోనే ఉండండి, నేను వెళ్ళి బయట ఏదైనా ఇల్లు దొరికిందేమో చూసొస్తాను అని అక్షయ్ అయితే అంటూ ఉంటాడు. సరేరా అంటూ ఉంటుంది పార్వతి. అదే గుడికి వస్తుంది అవని. అయితే ఇక గుడిలో దేవుడికి తన కుటుంబం గురించి మొరపెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో భానుమతికి నీరసం వచ్చి పార్వతి ఒడిలో పడుకొని ఉంటుంది. ఇక అది చూసి ఒక్కసారి అవని అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఎంతో ఆడంబరంగా బ్రతికిన వాళ్ళు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నారు అని చాలా బాధపడుతూ ఉంటుంది అవని అయితే. ఇంతలో అక్షయ్ అయితే వస్తాడు. రే అక్షయ్, ఎక్కడైనా ఇల్లు దొరికిందా అని అడుగుతూ ఉంటుంది పార్వతి. లేదమ్మా, ఎక్కడా కూడా ఇల్లు లేదు, అద్దెకి అని అంటూ ఉంటాడు అక్షయ్. ఇదంతా విన్న అవని అయితే, మా ఇంటి ముందు ఇల్లు ఖాళీగానే ఉంది, కానీ ఇప్పుడు వీళ్ళు మా ఇంటి ముందు ఉన్న ఇంటికి వస్తారా, ఎలాగైనా సరే వీళ్ళని అక్కడికి వచ్చేలా చెయ్యాలి అని అవని వెంటనే తన ఫోన్ తీసుకొని ఆ ఇంటి ఓనర్కి అయితే ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా అవని అని అంటూ ఉంటే, ఏం లేదు బాబాయ్, నాకు ఒక హెల్ప్ చేసి పెడతారా అని అంటూ ఉంటే, చెప్పమ్మా అని జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది అవని. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటూ ఉంటాడు. బాబాయ్, నేను అడగంగానే నాకు సహాయం చేస్తున్నారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది అవని. అదేంటమ్మా అలా అంటున్నావు, నువ్వు నాకు చేసిన సహాయాన్ని నేను మర్చిపోగలనా, నువ్వే గనక ఆ రోజు నా భార్యని కాపాడి ఉండకపోతే నా పిల్లలు నేను కూడా అనాథలయ్యేవాళ్ళం, నువ్వు చేసిన సహాయం ముందు ఇదంతా, తప్పకుండా నేను అక్కడికి వస్తానమ్మా అని అంటూ ఉంటాడు. ఇంతలో ఇక అక్షయ్ దగ్గరికి అతనైతే వస్తాడు. మీరు ఇల్లు ఏదో అనుకుంటున్నారు అని అంటూ ఉంటే, మీకు అభ్యంతరం లేకపోతే మా కాలనీలో ఒక ఇల్లుంది,
మీరు అక్కడ అద్దెకుండొచ్చు అని అంటూ ఉంటాడు. అతనైతే అప్పుడు ఇక అది విని అక్షయ్ అయితే చాలా ఆనందపడుతూ ఇక అతనితో పాటు కారులో అయితే వస్తారు. అలా కారు దిగిన తర్వాత వెంటనే ఎదురుగుండా అవని ఉన్న ఇల్లు చూసి పార్వతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ ఇల్లు ఎవరిదో తెలుసా అత్తయ్య, అవని ఉండే ఇల్లు అని అంటూ ఉంటుంది పార్వతి. అసలు అవని ఉన్న ఇంటి ఎదురు మనం ఉండడం ఏంటి, వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు అక్షయ్. అయితే ఈలోగా భానుమతి కళ్ళు తిరిగి పడిపోతుంది. భానుమతి కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ఇక భానుమతిని చూసి, రే అక్షయ్, ఇప్పుడు పంతానికి పోతే నానమ్మ ఆరోగ్యం, మనమంటే తిరుగుతున్నాం కానీ తను పెద్ద ఆవిడ ఎక్కడికని వెళ్తుంది, ఈ ఇంట్లోనే ఉందాం లేరా, వాళ్ళకి మనకి సంబంధం ఏముంది అని అంటూ ఉంటుంది పార్వతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.